ఆఫ్ డిస్కవరీ. ఒకప్పుడు కొండల మధ్య ఉన్న ఒక శక్తివంతమైన గ్రామంలో అజయ్ అనే ఒక యువకుడు నివసించాడు. అజయ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మరియు అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉన్నాడు. ప్రతి మలుపులోనూ సాహసాన్ని కోరుకుంటాడు. ఒక ఎండ ఉదయం, గడ్డి మైదానంలో ఆడుకుంటూ అజయ్ ఒక మురికి చెట్టు క్రింద పడి ఉన్న పాత, మురికి పుస్తకంపై పొరపాటు పడ్డాడు. ఆసక్తితో అతను దానిని తెరిచి, వెలికి తీయడానికి వేచి ఉన్న కథల నిధిని కనుగొన్నాడు. కొత్త విజ్ఞానం కోసం ఉత్సాహంగా ఉన్న అజయ్ ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడానికి గొప్ప సాహసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దారిలో అతను తన ప్రయాణాన్ని రూపొందించే వివిధ పాత్రలను ఎదుర్కొన్నాడు. అతను ప్రకృతిని గౌరవించడం మరియు భూమితో సామరస్యంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను నేర్పిన తెలివైన పెద్దను కలుసుకున్నాడు. అతను కృషి మరియు పట్టుదల యొక్క కథలను పంచుకునే దయగల రైతుతో స్నేహం చేశాడు. అతను పెద్దగా కలలు కనేలా మరియు నక్షత్రాల కోసం చేరుకోవడానికి అతనిని ప్రేరేపించిన ఉత్సాహభరితమైన యువతిని కూడా ఎదుర్కొన్నాడు. ప్రతి ఎన్కౌంటర్తో అజయ్కి జ్ఞానదాహం మరింత బలపడింది. అతను సహజ ప్రపంచంలోని అద్భుతాలు, స్నేహం యొక్క శక్తి మరియు కరుణ మరియు సానుభూతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. దారిలో సవాళ్లు, ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ అజయ్ తన లక్ష్యాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. సంకల్పం మరియు ధైర్యంతో అతను ప్రపంచంలోని పేజీలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసే ఉత్సాహంతో ముందుకు సాగాడు. మరియు అజయ్ ప్రయాణం ముగియడంతో అతను మునుపెన్నడూ లేనంత తెలివైన మరియు బలంగా ఉద్భవించాడు. కృతజ్ఞతతో నిండిన హృదయంతో మరియు జ్ఞానంతో నిండిన మనస్సుతో అతను తన ఆవిష్కరణలను ప్రపంచానికి పంచుకోవడానికి బయలుదేరాడు. అన్నిటికంటే గొప్ప సాహసం స్వీయ ఆవిష్కరణ యాత్ర అని తెలుసు. ముగింపు.